హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు ఆటో వాల్ అప్డేట్స్. ఇప్పుడే హోమ్ టూర్ సిరీస్ చూడడం జరిగింది. ఈ సిరీస్ 2.5 అవర్స్ రన్ టైమ్తో ఆహాలో తెలుగులో కూడా స్ట్రీమ్ అవుతుంది. ఈ సిరీస్ ఎలా ఉంది, ఈ వీకెండ్ ట్రై చేయలేదని ఇండెప్ తెలుగులో మాట్లాడుకుందాం. సారీ, పేరు రాంగ్ చెప్పినట్టున్నాను. హోమ్ టౌన్. ఈ సిరీస్ బేసిక్ స్టోరీ లైన్ వచ్చేసి 90స్లో అక్కడ స్కూల్స్ ఎలా ఉండేవి, ఆ టైంలో పేరెంట్స్ ఎలా బిహేవ్ చేసేవాళ్ళు, ఆ టైంలో ఉన్న ఇల్లు ఎలా ఉండేవి, సో అప్పట్లో పేరెంటింగ్ ఎలా ఉండేది, పిల్లలు ఎలా ఉండేవాళ్ళు, ఇదంతా కూడా చూపించారు ఈ సిరీస్లో. ఈ సిరీస్లో పాజిటివ్ విషయానికి వస్తే చాలా హానెస్ట్గా అనిపించిందండి. అటెంప్ట్ అయితే ఎక్కడో లేని స్టోరీ కాదు, మనకు ఆల్రెడీ తెలిసిన స్టోరీని, కాకపోతే చాలా జెన్యున్గా చూపించారనిపించింది. ఎక్కడ కూడా డీవేట్ అవ్వకుండా, స్టోరీని డైల్యూట్ చేయకుండా చాలా బాగా చూపించారు. సో వాళ్ళు చూపించాలనుకున్న పాయింట్ని క్లియర్ కట్గా చూపించారు. ఇలాంటి సిరీస్లో అయితే నాస్టాలజీగా మూమెంట్స్ అయితే చాలా ఇంపార్టెంట్ అండి. వాటిని అయితే చాలా చక్కగా చూపించారు. సో మేబీ అవి రొటీన్గా ఉన్నా కానీ చూడడానికి బాగానే అనిపించాయి. కామెడీ సీన్స్ కూడా చాలా హెల్దీగా అనిపించాయి, చాలా హ్యూమర్ని జనరేట్ చేశాయి. ఎస్పెషల్లీ టీవీ సీన్ ఒకటి ఉంటుందండి, అదైతే చాలా హిలేరియస్గా వర్కౌట్ అయింది. డైలాగ్స్ అయితే చాలా న్యాచురల్గా మన ఇంట్లో జరుగుతున్నట్టే అనిపిస్తూ ఉంటుంది. అలానే ఎక్కడ కూడా వల్గర్ వర్డ్స్ అయితే పెట్టలేదండి, చాలా క్లీన్గా వెళ్ళిపోయింది సిరీస్ అంతా కూడా. ఇంకా సిరీస్లో క్యారెక్టర్స్ బిహేవియర్ కానీ, వాళ్ళు మాట్లాడుకునే విధానం కానీ మన ఇంట్లోనే జరుగుతున్నట్టు అనిపిస్తూ ఉంటుంది. ఇంకా క్లైమాక్స్లో అయితే కొద్దిగా అయితే ఎమోషనల్ చేశారండి, మరీ ఏడ్చే అంత లేదు, బట్ చాలా బాగుంది. ఈ సిరీస్కి మేజర్ పాజిటివ్ వచ్చేసి రన్ టైం అండి. ఎటువంటి హడావిడి లేకుండా వాళ్ళ దగ్గర ఉన్న కంటెంట్ని క్రిస్ప్గా కట్ చేసి మన ముందు పెట్టేశారు. ఇంకా టెక్నికల్గా కూడా అన్ని డిపార్ట్మెంట్స్ కూడా చాలా బాగా వర్క్ చేసి అనిపించింది. మ్యూజిక్ అయితే చాలా ఫ్రెష్గా అనిపించింది. ఈ సిరీస్లో నెగిటివ్స్ విషయానికి వస్తే చాలా వరకు మోస్ట్లీ సీన్స్ అన్ని కూడా మన 90s వెబ్ సిరీస్ ఒకటి వచ్చింది కదా, దాని నుంచి ఇన్స్పైర్ అయ్యి తీసుకున్నారు. కొన్ని సీన్స్ కూడా అక్కడ నుంచి కాపీ కొట్టారేమో అనిపించింది. ఇన్స్పైర్ అయ్యి రాసుకోవడానికి తప్పే లేదండి, కాకపోతే మనకి ఈ సిరీస్ చూసినప్పుడు ఆ సిరీస్ అయితే గుర్తు రాకూడదు. బట్ అన్ఫార్చునేట్గా ఆ సిరీస్ అయితే గుర్తొచ్చింది. ఈ సీన్ మళ్ళీ మళ్ళీ ఎందుకు చూస్తున్నారో అనిపిస్తుంది. మెయిన్ లీడ్గా చేసిన అబ్బాయి క్యారెక్టర్ బాగానే ఉంటుంది, కానీ తను చేసే పనులే కొద్దిగా మనకి రిలేటివిటీ లేకుండా ఉంటాయి. ఎందుకో తెలియదు, ఆ క్యారెక్టర్కి అయితే కనెక్ట్ అవ్వలేకపోయాం. ఎస్పెషల్లీ ప్రీ క్లైమాక్స్లో ఒక ట్విస్ట్ మాదిరి ఏదో రివీల్ చేస్తాడండి, బట్ అది కూడా పెద్ద ఎఫెక్టివ్గా అనిపించలేదు. ఇలాంటి ఫీల్ గుడ్ డ్రామాస్లో అయితే ఆ కనెక్టివిటీ అనేది చాలా ఇంపార్టెంట్. అక్కడ కొద్దిగా మిస్ అయిందేమో అనిపించింది. ఇక క్లైమాక్స్లో మెయిన్ లీడ్ ఏదో ఒక సర్ప్రైజింగ్ లాగా, ఏదో ఒక ట్విస్ట్ లాగా చూపిద్దాం అనుకున్నా తను తీసుకునే డెసిషన్ని, బట్ అది కూడా మనకు అంత ఎఫెక్టివ్గా అనిపించింది, ఎందుకంటే అది మనం ఆల్రెడీ ప్రిడిక్ట్ చేసేస్తాం కాబట్టి. ఇంకా హీరోతో తిరిగే ఫ్రెండ్స్ క్యారెక్టర్స్ అవి కూడా అలా గాలికి వదిలేశారు, దానికి పర్ఫెక్ట్ కంక్లూజన్ అయితే ఇవ్వలేకపోయారు. ఇంకా పర్ఫార్మెన్సెస్ వైజ్ రాజీవ్ కనకల్ గారు ఇచ్చి పడేశారని చెప్పొచ్చు. ఇంకా మెయిన్ లీడ్గా చేసిన అబ్బాయి, వాళ్ళ ఫ్రెండ్స్, ఝాన్సీ గారు చెల్లి క్యారెక్టర్ చేసిన అమ్మాయి, వాళ్ళందరూ కూడా డీసెంట్గా చేశారు. సో ఫైనల్గా ఈ సిరీస్కి మనం ఇచ్చే వర్డిక్ట్ ఏంటంటే 90s నుంచి ఇన్స్పైర్ అయ్యి బాగా తీసినట్టున్నారండి. చూడడానికి ఇది కూడా చాలా బాగుంది అండ్ ఫ్యామిలీతో చక్కగా చూసేయచ్చు, అలాంటి అవైలబుల్ కంటెంట్ కూడా లేదు. సో ఇది కంప్లీట్లీ నా ఒపీనియన్ మాత్రమే. మరి ఈ సిరీస్ మీకు ఎలా అనిపిస్తుందో కామెంట్లో షేర్ చేసుకోండి. లైక్ చేయండి, షేర్ చేయండి, వెళ్ళే ముందు సబ్స్క్రైబ్ చేసుకోండి.